వర్షాకాలము తొలకరి జల్లులు వస్తున్నాయి అని సంతోషపడుతూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ తొలకరి జల్లులు ఏవైతే ఉన్నాయో అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా తీసుకొస్తూ ఉంటుంది. మెయిన్ గా ఈ వర్షాకాలం రైనీ సీజన్ లో చిన్న పిల్లలు బాగా ఏజ్ పీపుల్ వచ్చేసి చాలా ఇబ్బంది అంటే కొన్ని రోగాలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఈ రైనీ సీజన్ లో జనరల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం వాటర్ అనేది కంటామినేట్ అవుతాయి కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల వాటర్ అనేది స్టాగ్నెంట్ గా ఉండకుండా వాటిని కనుక క్లియర్ చేసుకుంటే, ఎందుకంటే అలా వాటర్ ఉండటం మూలాన మలేరియా లాంటి ఇబ్బందులకు ఎక్కువగా దోమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మలేరియా లాంటి సమస్యలు అనేది కూడా వస్తూ ఉంటాయి. అండ్ వర్షాకాలంలో బయట ఫుడ్ అంటే కంటామినేటెడ్ వాటర్ తో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయట ఫుడ్ అనేది తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు వర్షంలో తడిస్తే కొందరికి జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్ టైమ్ అంబ్రెల్లాని కానీ రెయిన్ కోట్స్ ని కానీ క్యారీ చేయడం అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.